చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే ఇక వాళ్ళకి ఎస్ఐన్ భూములు పర్మనెంట్ చేయరా? ఆ మధ్యన చంద్రబాబు గారు కూడా చేస్తున్నారు కదంటే ఆయన దోచుకోవడానికి చేసుకున్నట్ట. ఏళ్ల తరబడి వాళ్ళ భూమి వాళ్లే పండించుకుంటున్నారు, ప్రభుత్వం వాళ్ళకి భూమి ఇచ్చింది, కానీ వాళ్ళు క్రయ విక్రయ హక్కులు లేవు. సరే, దాని మీద తనఖా పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది, లేదా అమ్ముకోవడానికి అవకాశం వస్తుంది. అమరావతిలో ఏం జరిగినాయి? అసైన్డ్ భూములు. అసలు ఇలాంటి చట్టం కూడా లేకుండా అమరావతి సిఆర్డీఏ చట్టంలోనే మార్పు చేసేసి ఏకంగా పెద్దలు కొనేసేసి సంపాదించేసుకున్నారు. పోనీ ఆ పేదవాడికి ఏమన్నా అందిందా? లేదు. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ అమ్ముకుంటే పేదవాళ్ళకి మిగతా మార్కెట్ వాల్యూతో డబ్బులు వస్తాయి. ఒకవేళ అమ్ముకోవడం రైటా రాంగా అంటే అమ్ముకుంటున్న వాళ్ళల్లో బలిసినోడే అమ్ముకోవాలన్నటువంటి కొత్త రూలు పెడితే ఎవడేం చేయలేడు. బేసిక్గా ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి స్కీము, ప్రతి ఒక్కళ్ళకి సొంతగా తమ స్థలాన్ని అమ్ముకోవడానికి లభించినటువంటి హక్కుని చెడగొట్టేటటువంటి కుట్ర. ఎందుకు అంటే ఇప్పుడు అలా గనక అమ్మనీయకుండా ఆపితే రేపొద్దున మొన్న అమరావతి టైపులోనే ఒకటేమో 1.5 కోటికి 4 కోట్లకి కొంటారు, ఇంకోటేమో 5 లక్షలకి 10 లక్షలకు కొంటారు. అట్లాగా పేదవాడు ఎప్పుడు పేదవాడిగానే ఉండాలన్నటువంటి కుట్ర నాకు ఈ స్టోరీలో కనిపిస్తుంది తప్పించి నిజాయితీ ఏం కనిపించట్లేదు. దీన్ని సరే జగన్ మీద ద్వేషాన్ని క్రియేట్ చేయడం ఒక ఎత్తు, కానీ పేదవాడిని దోచుకోవడానికి పెత్తందారులకి అవకాశం ఇచ్చేటటువంటి స్టోరీనే ఇందులో కనబడుతుంది. ఇకపోతే ఢిల్లీలో 52.3 డిగ్రీలు, ఉత్తరాదిలో భానుడు ప్రతాపం, వేసవి తీవ్రతతో ఢిల్లీ నగరం అట్టుడికిపోతుంది. దేశ రాజధాని